back. మరొకసారి తిరిగి రావటం చాలా సంతోషం. Amen. Amen. To see the wonderful faces. అద్భుతమైనటువంటి సుందరమైన ముఖాలు కనబడుతున్నాయి. So, are you not tired? మీరు అలసిపోలేదా అండి? No. లేదా? Oh man. You've been hearing quite a lot of messages from the morning. ఉదయకాలం మొదలుకొని వర్తమానాలు వింటూ వస్తున్నారు చక్కగా. And I can see that you are ready for more. ఇంకా పొందుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టుగా నాకు కనబడుతున్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. We are Joshua generations. మనం యెహోషువ తరం. We want more. మనకి ఇంకా ఎక్కువ కావాలి. We are a generation to conquer. మనము పట్టుకోవడానికి స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్న తరం. So our job is not yet finished. We need to conquer the whole nation. కాబట్టి ఇంకా మన పని పూర్తి అవ్వలేదండి. దేశం యావత్తును మనం స్వాధీనపరచుకోవాల్సిన అవసరం ఉంది. Still more to go. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. We have just started. ఇప్పుడే ప్రారంభించాం అంతే. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. So today morning we have been fighting in the ground level. మరి ఉదయకాలము మనము ఆ యొక్క గ్రౌండ్ లెవెల్ అంటే నేలలో మనము పోరాడుతూ వచ్చాం. We are warriors. మనం యుద్ధ శూరులం. We are in the battlefield. మనం యుద్ధ భూమిలో ఉన్నాం. Whether you believe it or not, till the end of our life or until Jesus Christ come back again, we need to be in the battlefield. We need to keep fighting for the kingdom of God. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వరకు, మన జీవితాంతం వరకు, లేదా ప్రభువారు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే వరకు కూడా మనము ఈ యుద్ధ భూమిలో కొనసాగుతూనే ఉండవలసి ఉంటుంది. యుద్ధం చేస్తూనే పోరాడుతూనే ఉండవలసినటువంటి అవసరం ఉంది. Amen. ఆమేన్. See, when it comes to a spiritual warfare, ఆత్మీయ యుద్ధము, ఆత్మ సంబంధమైన పోరాటానికి వచ్చినప్పుడు there are 3 levels of fighting. ఈ పోరాటం అన్నది 3 స్థాయిల్లో ఉంటుంది. One is the ground level warfare. ఒకటి నేల స్థాయిలో అంటే కింది స్థాయిలో. Second is the strategical level for warfare. రెండవది ఈ పోరాటంలో వ్యూహాత్మకమైనటువంటి స్థితిలో మనం పోరాడవలసి ఉంటుంది. And third is the territorial level warfare. మూడవదేమో ఆ యొక్క పాలెమును మనము స్వాధీనం పరుచుకునే రీతిగా మనం పోరాడవలసి ఉంటుంది. So as men and women of God, we have to fight all these 3 level of warfare at the same time. కాబట్టి దైవజనులుగా మనము ఈ 3 రకాల స్థాయిల్లో పోరాటాన్ని ఒకే సమయంలో పోరాడవలసి ఉంటుంది. See, what is ground level warfare? మరి ఈ నేల స్థాయిలో ఉండే పోరాటం ఏంటి? Even though we are pastors and ministers of God, there is a weakness inside us. మరి మనము దైవజనులుగా, దైవజనరాలుగా, సేవకులుగా ఉన్నప్పటికీ కూడా మనలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. Am I true? వాస్తవం అంటారా? There is a old nature which is inside us. మన లోపల ఆ పాత స్వభావం అన్నది కూరుకొని పోయి ఉంటుంది. Yes, that old nature has been transformed day by day. అవును, దినదినం గడుస్తున్న కొద్దీ ఈ పాత స్వభావం అన్నది రూపాంతరం చెందుతూ వస్తుంది. But it is not fully transformed yet. కానీ ఇంకా పూర్తిగా అది రూపాంతరం చెందలేదు. So from outside, Satan is looking that weakness inside. కాబట్టి బాహ్య రూపకంగా సాతాను దూరం నుండి వాడు గమనిస్తున్నాడు అంతర్గతంగా ఉన్నటువంటి ఆ బలహీనతను. He might not get inside you. వాడు నీ లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. But from far distance, he will throw stones at your weakness. కానీ దూరం నుండి వాడు గమనిస్తూ నీ బలహీనత మీద రాళ్ళు విసురుతూ ఉంటాడు. Each and every one of us different kinds of weakness. మనలో ప్రతి ఒక్కొక్కరికి వేరు వేరు విభిన్నమైనటువంటి బలహీనతలు ఉంటూ ఉంటాయి. For example, today morning we saw David had a weakness. ఉదాహరణకి ఉదయకాలం మనం చూసాము దావీదుకు ఒక బలహీనత ఉండింది. When it comes to territorial level warfare, David is very strong. మరి ఆ యొక్క కోట గోడల్ని మనము కూల్చగలిగే ఆ స్థాయిలో పోరాటంలో వెళ్తున్నప్పుడు అపవాది చాలా వ్యూహాత్మకంగా ఉంటాడు. It was very easy for David to take over Goliath, to take over nations. దావీదు గొలియాతును జయించడం కానీ, దేశాలను, జనాంగాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ చాలా సులభంగా పోరాడాడు. David is very good in the territorial warfare.
ఈ యొక్క పాలెము రూపకంగా మనం పోరాడటానికి దావీదు చాలా నైపుణ్యత కలిగి పోరాడాడు. But when it comes to Bathsheba, కానీ బత్షెబా విషయానికి వచ్చినప్పుడు, when Satan threw the stone of Bathsheba in the life of David, అపవాది ఈ దావీదు జీవితంలో బత్షెబా అనే ఆ రాయి విసిరినప్పుడు, it was so easy for Satan to win David on the ground level. ఈ నేల స్థాయిలో, కింది స్థాయిలో దావీదును సాధించడం అపవాదికి చాలా సులభమైపోయింది. So today morning we talked about David, how he was won by Agis and he became a slave to a Philistine. మరి ఈ ఉదయకాలం మనం చూసి ఉన్నాం, దావీదు ఏ రీతిగా మరి అతడు బానిస అయిపోయి మరి అతడు పట్టబడిన స్థితిలో మిగిలిపోయాడో మనం గమనించి ఉన్నాం. So as a pastors, yes, we should be ready to fight in the territorial level, but at the same time we have to be very careful in the ground level. If we fail in the ground level, that's finished. ఆ కోటగోడలు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆ పోరాటంలో మనము నైపుణ్యత కలిగి పోరాడే స్థితిలో ఉన్నప్పటికీ నేల స్థాయిలో మనం ఎదుర్కొనే పోరాటాలు కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. So we could see this morning a lot of pastors, even including me and most of us, we are weak in some areas and we needed that deliverance. ఈ ఉదయకాలం మనము ధ్యానించి ఉన్నాము, మరి మనలో అనేకులం, నాతో సహా మనమందరం కలుపుకొని మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక చిన్న లోటు, ఏదో బలహీనతను అది మన జీవితంలో స్థలము కేటాయించుకొని ఉంటున్నది కనుక మనం వాటిని జయించవలసిన అవసరం ఎంత ఉందో దావీదు జీవితం నుండి మనం నేర్చుకున్నాం. So today morning the Spirit of God clearly revealed that many of us are got into Ziklag already. మరి మనలో చాలామంది ఇప్పటికే సిక్లగు అనే ప్రాంతంలో ఇరుక్కుపోయి పట్టబడిన స్థితిలో ఉన్నామని దావీదు జీవితం ద్వారా ఉదయకాలం చక్కగా దేవుడు మనకు నేర్పించాడు. But thank God that He delivered us out of Ziklag and He enabled us to overcome the ground level warfare. అయితే దేవునికి స్తోత్రం, ఎందుకంటే ఆ సిక్లగు స్థాయిలో మనం ఎక్కడైతే బంధించబడి పట్టబడిన స్థితిలో ఇరుక్కుపోయామో అక్కడి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనము ఆ నేల స్థాయిలో ఉన్న పోరాటాన్ని జయించగలిగిన ఆ కృపలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Again this session is going to be another deliverance. ఈ తరగతిలో కూడా మరొకసారి విడుదల తరగతిగా ఇది ఉండబోతున్నది. Are you ready for that? దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? Amen. Amen. So the next level of warfare, we are going to go to the next level of warfare. ఇప్పుడు తర్వాత స్థాయిలో పోరాటం, యుద్ధ భూమి ఎలా ఉంటుందో అన్నది ఆ స్థాయికి మనం వెళ్ళబోతున్నాం. That is the strategic level. అదేంటంటే వ్యూహాత్మకమైనటువంటి స్థాయిలో పోరాడుట. So today morning it was a ground level. ఈ ఉదయకాలము మనము నేల స్థాయిలో, కింది స్థాయిలో పోరాటమును ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం. Let me say it once again, the ground level is attack on your weakness, personal weaknesses. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క నేల స్థాయిలో కలిగే పోరాటం ఏంటంటే నేరుగా మనకున్న వ్యక్తిగత బలహీనతల మీద ఆధారం చేసుకొని అపవాది దెబ్బగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. But thank God the Spirit of God is always there to help us. అయితే దేవునికి వందనాలు, దేవుని ఆత్మ ఎప్పుడు కూడా మనకు సహాయం చేసి మనల్ని లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాడు. In our weakness His strength comes and helps us. మన బలహీనతలో ఆయన బలము మనకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నది. And redeems us out of Ziklag. ఆ సిక్లగు స్థితి నుంచి మనం లేపడానికి, విడిపించడానికి సిద్ధంగా ఉంది. And He enables us to rule over the nations. దేశాలను, జనాంగమును మనం పరిపాలించడానికి మరి మనల్ని పురికొల్పుతుంది, నైపుణ్యత కలగజేస్తుంది. So today, this evening, we are going to go to the next level. కాబట్టి ఈ యొక్క సాయంకాల వేళలో మనం తరువాత స్థాయి పోరాటం ఎలా ఉంటుందో చూద్దాం. So I want you to read 2 Corinthians chapter 2 verse 11. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. Yeah. 2:11. Yeah. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. Paul says, పౌలు అంటాడు that you should not get Satan should not get an advantage of us. సాతాను మనల్ని ఆసరగా తీసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. In Telugu it says mosam, right? Mosam, right? Yeah, tantramuలు. Tantram. No. Schemes. Yeah, that's schemes. But the verse starts that మోసపరచకుండున. Yeah.
Mosam. Even in Tamil it is mosam. Yes, మోసం. In English, KJV translation says, కేజీవి తర్జుమాలో చూసినట్లయితే అక్కడ మోసపరచకుండానట్లనే మాటను you చూసినప్పుడు should